కి మనకి ఈ 5 రోజుల్లో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇంకా మార్కెట్ చేస్తూనే ఉండాలి ఏదో ఒక ఐడియాస్. ఇక్కడ బేసిక్గా ఏదో ఐడియాస్ ఏదో మార్కెట్ చేయాలి. ఈ కాంపిటీషన్ ఎక్కువైపోయింది వంశీ, తప్పట్లేదు. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఒకడిని మించి ఒకళ్ళు చేయాలి. ఏదో చేసి ఏదో సంతృప్తి పరిస్తే మనం పెట్టి బేసిక్గా ఏంటి, భార్యామూలమిదం గృహం, కృషిమూలమిదం ఫలం, వేదం మూలమిదం జ్ఞానం, ధనం మూలమిదం జగత్. ఒక్కడికి అర్థం కాలేదు, అర్థం అవ్వాల్సిన పని లేదు. కాకపోతే ఇక్కడ చివరికి చెప్పింది ఏంటంటే డబ్బు. బై హుక్ ఆర్ క్రూక్ వి షుడ్ ఎర్న్ మనీ. వాడు ఇట్లాంటి మీటింగ్స్ లేకపోతే ఇలాంటివి పెట్టి దీని ద్వారా బ్రహ్మానందం ఏదో కొన్ని సమాధానాలు చెప్పాడు, రాదు ఏదో గుర్రం పాపిరెడ్డి దానికి ఆడేదో ఇంటర్వ్యూ ఇచ్చాడు చాలా బాగుందన్నాడు అని ఇది జనంలో కొంతమందికి వెళ్తే, ఈ మీమ్ గార్డు ఈ ఫేస్ చూసి కొంతమంది విని అసలు ముందు సినిమా ఎలా ఉంటుంది అనుకునే దానికంటే గుర్రం పాపిరెడ్డి అనే సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది అని తెలియపరచడం కోసం, తెలిస్తే ఎక్కువ మంది చూస్తారు. సార్ మీరు ఎక్కువగా అడగటమే చూసారా అసలు? సార్ మీరు ఏంటి అసలు చచ్చిపోయిన 11వ రోజు మనం మాట్లాడుతున్న ఫీలింగ్ ఎందుకు? ఇటువంటి మనిషి అసలు ఎప్పుడు అంటే ఏం చెప్పాలి? నేను ఫన్నీగా ఉంటుంది, కామెడీగా ఉంటుంది, ఏం చెప్పాలి? సార్ మీరు ఫన్నీగా ఎక్కువ నవ్వుకునే మూమెంట్స్ ఏముంటాయి సార్? ఇదిగో రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్స్. థ్యాంక్ యూ సార్. చూసా పాప అతను ఎప్పుడు అయిపోద్దా అన్నట్టు ఇందాక నుంచి అదే మూడ్లో ఉన్నాడు తప్ప మనం ఏదో ఒకటి అడిగి ఇంక వీడి ఆపితే బాగుండు అన్న ఫీలింగ్లో ఉన్నారు. ఏం అడుగుతాం సార్, వీళ్ళు అడిగిన రా టాక్స్లో ఆల్రెడీ మీరు ఆన్సర్లు ఇచ్చేసారు. మనం ఏం అడుగుతాం కొత్తగా? ఆయన ఒక్కడే జీనియస్ సార్. అడగకపోవడం జీనియస్. నో యాక్షన్ ఈజ్ యాక్టింగ్ అని. రైట్ అమ్మా.